వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పార్టీని మళ్లీ బలోపేతం చేసే దిశగా వరుసగా చర్యలు చేపడుతున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెడుతున్నారు. మరి అదే సమయంలో ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతోనే జగన్ 2.0 సూపర్ యాప్ను స్టార్ట్ చేశారు జగన్. మరి ఈ యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వంపై ఫిర్యాదులను నేరుగా ప్రజల నుంచి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నిరంతరం దిశానిర్దేశం చేస్తూ ప్రజల్లో చురుగ్గా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇటీవల బాధిత కుటుంబాలను పరామర్శించడం, పార్టీ తరపున జరిగే కార్యక్రమాలకి స్వయంగా హాజరవటం వంటి చర్యలతో జగన్ కాస్తో కూస్తో ప్రజలకు మళ్లీ చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ పరిణామాలు పార్టీ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని వైసీపీ నాయకులు అంటున్నారు. అయితే దీన్ని ప్రజల కోణంలో చూస్తే కేవలం ఏవో సమావేశాలు, ఏవో యాప్లు పెట్టేసి మాట్లాడడం, పరామర్శలు చేస్తే పార్టీకి ఖచ్చితంగా పూర్వ వైభవం రావటం కష్టమే అన్నది బయట వాళ్ళ మాట. మరి వచ్చే ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వాలంటే జగన్ కొన్ని కీలక మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పచ్చు. మరి దాంట్లో ఫస్ట్ చూస్తే గత తప్పులపై సమీక్ష చేసుకోవటం. 2019లో ఘన విజయం సాధించిన వైసీపీ 24 ఎన్నికల్లో అసలు మరీ దారుణంగా పడిపోయింది 11 సీట్లకి. ఈ ఓటమికి దారితీసిన కారణాలపై పార్టీ స్థాయిలో సమగ్ర సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది. కానీ వైసీపీ ఆ దిశగా ఏం చర్యలు తీసుకోవట్లా. అధికారంలో ఉన్న టైంలో కూడా తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ఇప్పటికీ ప్రత్యర్థ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి, గతంలో జరిగిన తప్పులను అంగీకరించి అలాంటి సిచ్యువేషన్లు మళ్ళీ రాకుండా చర్యలు తీసుకుంటామని ప్రజలకి భరోసా ఇవ్వగలిగితేనే కాస్తో కూస్తో మళ్ళీ జగన్పై, వైసీపీ పార్టీపై నమ్మకం పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల నెక్స్ట్ ఎలక్షన్స్లో కొన్ని సీట్లైనా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కార్యకర్తల్లో నమ్మకం. అసలు వైసీపీ విజయాల్లో గ్రామస్థాయి కార్యకర్తల పాత్రే కీలకం లాస్ట్ టైం. అయితే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేశారు జగన్. వీటన్నిటి వల్ల కూడా పార్టీ కార్యకర్తల ప్రాధాన్యం తగ్గిపోయింది అనేక నియోజకవర్గాల్లో అనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అసలు కొన్ని చోట్లయితే ఎవరు పార్టీ నాయకులు కూడా తెలియని పరిస్థితి. దీంతో మరి ఆ కార్యకర్తల్లో కూడా నిరుత్సాహం ఏర్పడిందని అప్పట్లో చాలా మాటలే వచ్చాయి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో కార్యకర్తలే పార్టీకి బలమని గుర్తించాలి జగన్. వారితో నిరంతరం మమేకమవుతూ వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ భవిష్యత్తులో మీరు పార్టీలోనే ఉండే ఆ వ్యవస్థలో పనిచేస్తే కీలక బాధ్యతలు ఖచ్చితంగా ఉంటాయని స్పష్టంగా సందేశం ఇస్తే గనక ఖచ్చితంగా వైసీపీకి ఇది హెల్ప్ అవుతుంది. ప్రస్తుతానికైతే వైసీపీ పలు జిల్లాల్లో నాయకుల మధ్య విభేదాలు మనం చూస్తున్నాం. అసలు అక్కడ గ్రూపు రాజకీయాలు ఉన్నాయనే విషయం కూడా బహిర్గతమే. కొందరు నేతలు పార్టీ నిర్ణయాలకు పూర్తిగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం జగన్ ఏం చేస్తున్నారు, అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పరిస్థితి పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా పెద్ద ఆటంకమే. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నాయకుల మధ్య సమన్వయం ఉంటేనే, అందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తే పార్టీకి కొత్త ఊపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది సమర్థవంతంగా పార్టీని నడిపించగలిగే ఒక అస్త్రం అని చెప్పచ్చు. మరి మొత్తంగా చూస్తే జగన్ పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ సమావేశాలు జగన్ 2.0 యాప్ ద్వారా ప్రజలకు చేరువవటం, బాధితులను పరామర్శించడం వంటి చర్యలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నప్పటికీ ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది. ప్రజల విశ్వాసాన్ని తిరిగి సంపాదించాలనుకుంటే గనక ఖచ్చితంగా గత అనుభవాల నుంచి పాఠాలు తీసుకోవాల్సిందే. కార్యకర్తల్లో నమ్మకం నింపటం, నాయకత్వంలో ఐక్యత, ఇవన్నీ అంశాలపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది జగన్. ఇవి అమలు చేయగలిగితేనే వైసీపీ మళ్ళీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మరి జగన్ ఏ డెసిషన్ తీసుకుంటారో చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.